సో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ అనేది ఒక లేటెస్ట్ సర్జికల్ సిస్టమ్. సో ఈ రోబోటిక్ సిస్టంలో వెనకాల ఉండేది కన్సోల్, ఇది పేషెంట్ కార్ట్ అండ్ అది విజన్ కార్ట్. చిన్న చిన్న హోల్స్ పెట్టేసి దీంట్లో పోర్ట్ పెట్టేసి ఆ ఆర్మ్స్ అనేది అటాచ్ చేస్తాం. ఆ సర్జన్ కన్సోల్లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఇలాంటి రిమోట్ సర్జరీస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీలో కూడా చేయొచ్చు. హాయ్, నేను డాక్టర్ సతీష్ పవార్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఈరోజు మనం రోబోటిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ అనేది ఇది ఒక లేటెస్ట్ సర్జికల్ సిస్టమ్. ఇది కాకుండా ఈ డావించి 4th జనరేషన్ రోబోటిక్ సిస్టమ్ ఎక్స్. సో దీంట్లో ఏంటంటే మనము హ్యూమన్స్లో, మనుషుల్లో రోబోటిక్ సర్జరీస్ చేస్తాం దీని ద్వారా. సో ఈ రోబోటిక్ సిస్టంలో వెనకాల ఉండేది కన్సోల్, ఇది పేషెంట్ కార్ట్ అండ్ అది విజన్ కార్ట్. సో ఈ పేషెంట్ కార్ట్లో ఏంటంటే ఈ వేరియస్ 4 ఆర్మ్స్ ఉంటాయి. ఈ ఆర్మ్స్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి దీంట్లో పోర్ట్ పెట్టేసి ఆ ఆర్మ్స్ అనేది అటాచ్ చేస్తాం. సర్జన్ వచ్చేసి ఆ సర్జన్ కన్సోల్లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని రిమోట్ ప్లేస్లో కూడా ఒక పేషెంట్ పైన ఆపరేట్ చేయొచ్చు. ఒక కన్సోల్ నా దగ్గర ఉంచుకొని ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఆ హాస్పిటల్కి సేమ్ సిస్టమ్ ఉంటే ఇది మర్జ్ చేసేసి ఇంటర్నెట్ ద్వారా మనము ఈ కొత్త బ్యాండ్విడ్త్ ద్వారా మనం ఇలాంటి రిమోట్ సర్జరీస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీలో కూడా చేయొచ్చు. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ రోబోటిక్ సిస్టమ్స్. అది కాకుండా ఏంటంటే దీంట్లో మనకు విజన్ అనేది 3D విజన్ అండ్ ఇది 10 రేట్లో మనకు విజన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట లోపల. అది కాకుండా ఏంటంటే ఈ సిస్టమ్ వచ్చేసి మనకు లాప్రోస్కోపీతో కంపేర్ చేస్తే ఇది మనకు ఓన్లీ కాస్ట్ పరంగా కొద్దిగా ఎక్కువ అవుతుంది. కానీ ఈ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ తొందరగా రికవర్ అవుతాడు. రోబోటిక్ సర్జరీస్ చేసిన తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, నర్వ్ ప్రిజర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే టోటల్ ఫంక్షనల్ అవుట్కమ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ సుపీరియర్ టు ఓపెన్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడెక్కడ మనము ఈ రోబోటిక్ సర్జరీస్ చేయొచ్చు అంటే డీప్ ఇన్ ద పెల్విస్, అంటే ఎక్కడైతే మనము మన చేతులతో మనం ఆపరేట్ చేయలేమో, లేకపోతే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేయలేమో అలాంటి ప్లేసెస్లో, స్పెషల్లీ పెల్విస్ లోపల ఎక్కడైతే నారో స్పేసెస్ ఉంటాయో నెక్ దగ్గర అక్కడ కూడా నారో స్పేస్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్పేసెస్లో డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఈజ్ సుపీరియర్. అంటే మనము ఎక్కువగా వాడచ్చు లాప్రోస్కోపీ ఆర్ ఓపెన్ సర్జరీకి మనము కంపేర్ చేస్తే. థ్యాంక్ యూ.